విశాఖ ఆంధ్ర వర్సిటీలో విద్యార్థులు మళ్లీ ధర్నాకు దిగారు. సమస్యలు పరిష్కరించాలంటూ వీసీ ఛాంబర్ను ముట్టడించారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రస్తుతం మనం ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నాం. ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థుల నిరసనతోటి 2 రోజుల నుంచి అట్టుడికిపోతుందని చెప్పుకోవచ్చు. 2024 ఎడ్సెట్లో మొదటి ర్యాంకు సాధించినటువంటి మణికంఠ ఆంధ్ర యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ విభాగంలో చేరాడు. అయితే అతను నిన్న ఉదయం అనారోగ్య కారణాల వల్ల మృతి చెందాడు. ముఖ్యంగా ఆంధ్ర యూనివర్సిటీ డిస్పెన్సరీలో సరైన సౌకర్యాలు లేకపోవడం వల్లే మణికంఠ మృతికి కారణమైన విద్యార్థులంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస వసతులు లేకుండా ఆంధ్ర యూనివర్సిటీ డిస్పెన్సరీ నడుపుతున్నటువంటి యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలన్నటువంటి ప్రధాన డిమాండ్ తోటి విద్యార్థులంతా కూడా తీవ్ర ఆవేదనని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకటే డిమాండ్ చేస్తున్నారు, మినిమం ఫెసిలిటీస్ ఉండాలి, కనీస వసతులను ఏర్పాటు చేయాలి. డిస్పెన్సరీలో కనీస సౌకర్యాలు లేని పరిస్థితిలో ఉంది ఆంధ్ర యూనివర్సిటీ. పట్టించుకునే వారు లేరనేటువంటి ఒక తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతోటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ విద్యార్థులు ఉన్నారు. అమ్మ చెప్పండి, ఏమైందమ్మా? మణికంఠ మా క్లాస్మేట్ సార్. మేమందరం ఏమైందమ్మా చెప్పండి, ఏం జరిగింది తల్లి? యాక్చువల్గా మణికంఠ మార్నింగ్ వాష్రూమ్లో పడిపోయారు సార్. పడిపోయిన వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసి అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ వచ్చిన తర్వాత తను తీసుకెళ్ళడానికి డ్రైవర్ కూడా సపోర్ట్ చేయలేదు. అంబులెన్స్లో ఒక కాంపౌండర్ లేరు, ఒక నర్స్ లేరు, ఎవ్వరూ లేరు. తర్వాత ఆక్సిజన్ లేదు అంబులెన్స్లో లేకపోయేసరికి డిస్పెన్సరీకి తీసుకెళ్తే డిస్పెన్సరీలో కూడా ఆక్సిజన్ లేదు. తర్వాత కేజీహెచ్కి తీసుకెళ్లారు సార్. కేజీహెచ్కి తీసుకెళ్లిన దారిలోనే తను ఎక్స్పైర్ అయ్యాడు. కేవలం ఆక్సిజన్ లేకపోవడం వల్లే మా ఫ్రెండ్ మణికంఠ ఎక్స్పైర్ అయ్యారు సార్. మా తోటోడు సార్, అంటే మా తోటోడు కాబట్టి సార్ మేము అతనికి వచ్చి బయటకు వచ్చి తన ఇన్సిడెంట్ వల్ల మా ఫండమెంటల్ రైట్స్ కూడా అక్కడ తెలిసింది సార్. అది జరగకపోయి ఉంటే కనీసం తెలియని కూడా తెలియదు కదా సార్, ఇట్లా ల్యాక్ ఉంది ఆక్సిజన్ సిలిండర్స్లో అని. అలాగని ఈజ్ 100 years వర్త్ లైఫ్ సార్. 100 ఏళ్ళు ఒక అబ్బాయి జీవితం ఆ కాస్ట్, అదే అడుగుతున్నాం సార్. ఫండమెంటల్ రైట్ కదా సార్ ఇది. మా డిమాండ్స్ చాలా ర్యాషనల్గా పెడుతున్నాం సార్. మేము ఎవరికి అగేన్స్ట్ కాదండి, ఏ అథారిటీకి అగేన్స్ట్ కాదు సార్. మేము చాలా ర్యాషనల్గా మా డిమాండ్స్ పెడుతున్నాం సార్. మేము ఇందాక అన్నట్టు మేము ఫైట్ చేయడానికి రాలేదు సార్, మేము డిమాండ్ చేస్తున్నాం సార్. మా బేర్ మినిమం డిమాండ్ చేస్తున్నాం, లగ్జరీ అడగట్లేదండి. మేము కనీసం మాకు కావాల్సిన కనీస వసతులు అడుగుతున్నాం. ఏంటి? ఒకటి సార్, మా డిమాండ్స్ ఆర్ వెరీ క్లియర్ సార్. ఫస్ట్ వన్, మెడికల్ ఫెసిలిటీస్, అంబులెన్సెస్, అవైలబిలిటీ ఆఫ్ మెడిసిన్స్, క్వాలిటీ మెడిసిన్స్ పెంచాలి సార్, స్టాండర్డ్ మెడిసిన్స్. దిస్ ఇస్ ద ఫస్ట్ డిమాండ్ సార్. సెకండ్ డిమాండ్, మీరు మాకు మెడికల్ ఫెసిలిటీస్ ఇచ్చినంత మాత్రాన స్టూడెంట్స్కి అవి ఎలా వాడాలో తెలియకపోవచ్చు సార్. అందుకని మాకు ట్రైనింగ్ ఇప్పించండి సార్. హౌస్ సర్జన్సీ చేసిన డాక్టర్స్తో, వన్ హెడ్ డాక్టర్తో, ఇఫ్ దే కెన్ ట్రైన్ అస్ సార్, మమ్మల్ని మేము కాపాడుకుంటాం సార్. విల్ బికమ్ సెల్ఫ్ రిలయంట్. ఎమర్జెన్సీ వచ్చినప్పుడు వెంటనే రెస్పాండ్ అయ్యేది ఎట్లా అనేది మాకు ట్రైన్ చేయండి. మూడవది సార్, ఇన్ హాస్టల్ అండ్ ఇన్ డిపార్ట్మెంట్ మెడికల్ ఫెసిలిటీస్ ఉండాలి సార్. ఒక మెడికల్ వాలంటీర్ని అక్కడ అసైన్ చేయండి సార్ ఫ్రమ్ మెడికల్ కాలేజెస్. ఆ వాలంటీర్ అలాంగ్ విత్ హిస్ ఇంటర్న్షిప్ విల్ ఆల్సో బీ విత్ అస్. స్టూడెంట్స్ విల్ బీ హెల్పింగ్ స్టూడెంట్స్ సార్. దట్ ఈస్ ఆల్ దట్ వీఆర్ ఆస్కింగ్ సార్. 24/7 ఆ అవైలబిలిటీ మాకు ఉండాలి సార్. ఎప్పుడైనా నైట్ అవసరం వస్తే నైట్ ఉండదు సార్. అది ఒక్కటే మేము అడుగుతున్నాం సార్. అండ్ హాస్టల్ ఫుడ్ సార్. ఇందాక మేము డిమాండ్స్ గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు మా అమ్మాయిలు అన్నారు సార్, అక్క న్యూట్రిషనిస్ట్ రికమెండెడ్ డైట్స్ మాకు అక్కర్లేదు, హెల్దీ డైట్ కూడా మాకు హైజీనిక్ డైట్ ఇవ్వండి అక్క అని అడుగుతున్నారు అక్క. అట్లాంటి పరిస్థితి సార్ మనం ఉన్నది. అదే అడుగుతున్నాం సార్. వీ నీడ్ అ గుడ్ క్వాలిటీ మెడికల్ ఫెసిలిటీస్ అండ్ ఫుడ్. అండ్ వార్డెన్స్ తిరిగి మెడిసిన్ అడుగుతుంటే వార్డెన్స్ తిరిగి మమ్మల్ని మెడిసిన్స్ గురించి అడుగుతున్నారంట సార్. ఇది వి అవుట్ ఆఫ్ యాగనీ చెప్తున్నాం సార్. ఇట్స్ నాట్ అవుట్ ఆఫ్ యాంగర్. వీ మేడ్ ఇట్ వెరీ క్లియర్ సార్. సార్, వీ నీడ్ అ పాలసీ సార్. మనకి పాలసీ ఇచ్చి మనకి అది రాసి వాళ్ళు చెప్పాలి. మాటల్లో చెప్పేసి రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం కాదు సార్. మాకు కరెక్ట్గా వాళ్ళు రాసి ఇవ్వాలి, అలాంగ్ విత్ ద డెడ్ లైన్. మాకు చెప్పాలి మేము ఇది చేస్తామని. ఈరోజు ఒక స్టూడెంట్కి జరిగింది సార్, రేపు ఇంకా మాకే జరగదా అని వాళ్ళు ఏంటి సార్ గ్యారంటీ అని ఇస్తారా? ఇది అంతా ఒక పేపర్ మీద రాసిస్తే మేము వెళ్ళిపోతాం సార్. మాకు ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు, ఇదంతా మాకు చెప్తే ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, మాకు కొంచెం ట్రైనింగ్ ఇచ్చి మా అందరికీ ఒక హామీ పేపర్ మీద పెట్టేసిస్తే మేము అందరం వెళ్ళిపోతాం సార్. మేము ఫైట్ చేయడానికి రాలేదు సార్, ఎవరికి అగేన్స్ట్ కూడా కాదు సార్. ఎవరి పదవికి మాకు రాసివ్వండి, ఎప్పుడు చేస్తారు, ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, మేము వెళ్ళిపోతాం. యాజ్ ఏ లా స్టూడెంట్స్ మేము ఎవరం కూడా అగేనిస్ట్ ఒక పొలిటికల్ ఎఫిలియేషన్ పార్టీస్ తోటో లేకపోతే యూనియన్స్ తోటో మేము రాలేదు సార్. యాజ్ ఏ లా స్టూడెంట్స్ వీఆర్ డిమాండింగ్ ఫర్
ఏంటంటే క్లియర్ కట్ మేనేజ్మెంట్ పాలసీ. మాకు ఆ మేనేజ్మెంట్ పాలసీలో ఏం కావాలంటే మా డిమాండ్స్ ఏంటంటే ప్రతి డిపార్ట్మెంట్కి ఒక మెడికల్ ఇన్స్పెక్టింగ్ రూమ్ ఉండాలి, వాటిలోనే ఒక కాంపిటేటివ్ మెడికల్ స్టాఫ్ ఉండాలి, అట్లానే వాటిలో మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉండాలి. ఇది కేవలం మేము ఒక స్టూడెంట్స్ కోసమే డిమాండ్ చేయట్లేదు సార్. యూనివర్సిటీ ఈస్ కంప్రైజింగ్ ఆఫ్ స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ ప్రొఫెసర్స్లో కూడా చాలామంది ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళకి ఏ మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా కూడా మేము వాళ్ళని సేవ్ చేసే పరిస్థితిలో లేము. కాబట్టి మేమేం అడుగుతున్నాం అంటే మేము అడిగేది కూడా గవర్నమెంట్కి బర్డెన్ పెట్టే విధంగా పెట్టట్లేదు. 100 సంవత్సరాలు సెలబ్రేషన్స్కి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు. మేము అడిగింది అలా కూడా లేదు. యూనివర్సిటీలో 100,000 రూములు ఖాళీగా పడి ఉన్నాయి. ఆ ఖాళీగా పడి ఉండే రూములుగా మీరు వాటిని ఎంఐ రూములుగా తీర్చిదిద్దండి. మా బతుకులు మేము కాపాడుకునే శక్తి మాకు కల్పించండి అని కోరుతున్నాం. అంతే. ఒకసారి చూడొచ్చు, ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్ కార్యాలయం ముట్టడి చేశారు. విద్యార్థులంతా కూడా నిరసన చేస్తున్న విద్యార్థులంతా కూడా రిజిస్ట్రార్ కార్యాలయం, ఇదే రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ముట్టడి చేశారు. అయితే ప్రస్తుతం ఇప్పుడే ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జిపి రాజశేఖర్ బయటకు వచ్చారు, విద్యార్థులతో మాట్లాడడానికి బయటకు వచ్చారు. మనం చూడొచ్చు, ప్రస్తుతం అయితే విద్యార్థులతో చర్చలు జరపడానికి, విద్యార్థుల డిమాండ్ సంబంధించినటువంటి అంశం మీద స్పందించడానికి వైస్ ఛాన్సలర్ ప్రస్తుతం బయటకు వచ్చారు. అయితే విద్యార్థులంతా కూడా వారి డిమాండ్ని వ్యక్తపరుస్తున్నారు. ఇప్పటికే వారి డిమాండ్లని జూలై 23న ఒకసారి డిమాండ్లన్నీ కూడా తెలియజేశాం. అప్పటి నుంచి 2 నెలల్లో పూర్తి చేస్తానని చెప్పారు, అయినా పూర్తి చేయలేనటువంటి ప్రధానమైనటువంటి ఒక అంశాన్ని విద్యార్థులు వ్యక్తపరుస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రస్తుతం విద్యార్థులతో చర్చలు జరపడానికి, విద్యార్థుల మాటలు తెలుసుకోవడానికి బయటకు వచ్చారు. ప్రస్తుతం అయితే విద్యార్థులంతా కూడా ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వారు ఇచ్చేటువంటి అంశాలు కానీ వారు మాట్లాడేటువంటి అంశాల మీద మాట్లాడడం కోసం ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఏం మాట్లాడతారు, వారి డిమాండ్లకి ఎలా స్పందిస్తారు అనేటువంటి అంశంతో ఎదురు చూస్తారు. ప్రస్తుతం అయితే ముందుగా కొంతమంది విద్యార్థులు వైస్ ఛాన్సలర్తో చర్చలు జరపడానికి వైస్ ఛాన్సలర్ కార్యాలయానికి వెళ్ళారు. వారంతా కూడా విద్యార్థి నాయకులతో బయటకు వచ్చారు. ప్రస్తుతం వైస్ ఛాన్సలర్ విద్యార్థులతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఏ రకమైన ఇబ్బంది రాకుండా ఉండడం కోసం ప్రస్తుతం అయితే పోలీసులు, 2 ఏసీపీలు ఆంధ్ర యూనివర్సిటీలో ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రత అంశాన్ని పరిరక్షిస్తున్నారు. ప్రస్తుతం అయితే పోలీసులంతా కూడా విద్యార్థుల్ని సమన్వయపరుస్తున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మాట్లాడే మాటలు వినాలనేటువంటి అంశాన్ని కూడా విద్యార్థులకి తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్ కార్యాలయం ప్రవేశ ద్వారం దగ్గర వైస్ ఛాన్సలర్తో పాటు విద్యార్థులు, ఎందుకంటే కొంతమంది విద్యార్థులు ఈ అంశాల మీద చర్చ జరపడం కోసమని వైస్ ఛాన్సలర్ ఛాంబర్కి వెళ్ళారు. వారంతా కూడా ప్రస్తుతం బయటకు వచ్చారు. ప్రస్తుతం అయితే ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థులు తమ న్యాయమైన డిమాండ్లను ఇప్పటికే యాజమాన్యం ముందు ఉంచారు. వాటన్నిటి యొక్క పరిష్కారం సంబంధించిన అంశాలని ప్రస్తావించాలని ఇప్పటికే వైస్ ఛాన్సలర్కి, ఇతర ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి రిజిస్ట్రార్, ఇతర యాజమాన్యం చెందినటువంటి ముఖ్యమైనటువంటి ప్రొఫెసర్లు కూడా తెలియజేశారు. ప్రస్తుతం వైస్ ఛాన్సలర్ విద్యార్థులతో మాట్లాడడానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు విద్యార్థులు కూడా తమ డిమాండ్లు పరిష్కరించాలని నినాదాలు చేస్తున్నారు.